హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎప్పటి నుంచో మలేషియా వ్లాగ్ చేయమని ఐటినరీ పెట్టమని చెప్పి చాలామంది నా ఫ్రెండ్సే చాలామంది నన్ను అడిగారు. సో ఎలాగో నేను వ్లాగ్ చేస్తాను కదా, విడివిడిగా ఏం చెప్తానులే అందరికీ అని చెప్పి వ్లాగ్ పెడతాను, అప్పుడు చూడండి అని చెప్పాను. బేసిక్గా ఇది ప్యాకేజ్ కాదనమాట. మేము వెళ్ళింది బై ఓన్. మేము రకరకాల వ్లాగ్స్ చూసి గూగుల్లో చూసి సో నలుగురం చాలా చాలా మీటింగ్స్ పెట్టుకొని కాల్స్ పెట్టుకొని ప్లేసెస్ అన్నీ డిసైడ్ అయ్యాము. సో మలేషియా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఒక సిమ్ తీసుకోవడం. మనకి ఎయిర్పోర్ట్లో దిగగానే ఇలా వాళ్ళ లోకల్ నెట్వర్క్స్ అవి ఉంటాయన్నమాట. సో అలా తీసుకోవచ్చు, లేదంటే మీరు రోమింగ్ అయినా చేసుకోవచ్చు. బట్ ఇలా బ్యాచ్గా వెళ్ళినప్పుడు మనకి బెటర్ అక్కడ లోకల్ సిమ్ తీసుకోవడం బెటర్. ఒక సిమ్ తీసుకుంటే హాట్స్పాట్ ఆన్ చేసుకొని మిగిలిన అందరం యూజ్ చేయొచ్చు. సో 4 మెంబర్స్ వరకు యూజ్ చేయొచ్చు. మేము అలా సిమ్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయ్యి యాక్చువల్గా మలేషియాలో చెక్-ఇన్స్ 3 PM ఉంటాయి అన్నమాట. మేము ఎర్లీ మార్నింగే దిగిపోయాం. సో విత్ లగేజే మేము డైరెక్ట్ ట్విన్ టవర్స్ దగ్గరికి చూడడానికి వెళ్ళిపోయాము. జస్ట్ ఈ చెక్-ఇన్ టైం లోపు 2-3 ప్లేసెస్ కవర్ చేసేద్దాం అన్నట్టు ట్విన్ టవర్స్ దగ్గరకు వచ్చాము. బేసిక్గా ఈ ట్విన్ టవర్స్ పైన ఒకటి బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళడానికి మనకి యాక్సెస్ ఉంటుంది, కాకపోతే పేమెంట్ చేయాలి. సో మేము కేఎల్ టవర్స్ దగ్గర ఎలాగో పైకి స్కై బాక్స్ అండ్ స్కై డెక్ ఉంది, అది బుక్ చేసుకున్నాం కదా, ఇంకా రెండు ఎందుకులే అని చెప్పి ఇక్కడ చేయలే. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరో తెలుసా, ఒక స్పైసెస్ గ్రూప్కి సంబంధించిన ఒక టీం అనమాట. ట్రిప్కి వచ్చారు. వాళ్ళు పాకిస్తానీస్. నేను ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఒక పాకిస్తానీతో మాట్లాడడం. చాలా మంచిగా మాట్లాడారు. అండ్ దెన్ అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళాము. ఈ టవర్స్ లోపల అన్నీ కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అనమాట. బేసిక్గా నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి అంత మాల్స్ తిరగడం అలా అంత అలవాట్లేదు. ఈవెన్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ తిరగను కాబట్టి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఫ్లవర్ బొకేస్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇందులో టెడ్డీ బేర్తో కూడా చిన్న చిన్న టెడ్డీ బేర్స్తో బొకేస్ ఉన్నాయి, భలే ఉన్నాయి. బొకేస్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది చెప్పండి. నా ఫస్ట్ బొకే అయితే 2023లో నా బర్త్డేకి ఫ్రెండ్ పంపించాడు అనమాట. ఇక్కడ డురైన్ అని ఉంది కదా, ఇది వీళ్ళకి నేషనల్ ఫ్రూట్ అంట. సో నాకు చాలామంది డురైన్ ఫ్రూట్ ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్పారు. పనసకాయలా ఉంటుంది అన్నారు, కానీ ఎందుకులే రిస్క్ అని చెప్పి తినలేదు. సో ఇక్కడ ఈ ట్విన్ టవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కేఎల్ టవర్స్ చాలా నియర్ బై ఉండే అని చెప్పి బై వాక్ వెళ్ళిపోదాంలే ఎందుకు మళ్ళీ అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఈ కేఎల్ టవర్ అనేది కొంచెం కొండ పైన ఉంటుంది అనమాట. కింద నుంచి చాలా వాక్ చేసుకుని వెళ్ళాలి. మేము వెళ్తున్న దారిలో వర్షం పడడం, మధ్యలో ఆగడం ఇలాంటివి చాలా జరిగినాయి. పైనకి వెళ్ళినాక మాకు తెలిసిన విషయం ఏంటంటే కొండ కింద నుండి పైకి వెళ్ళడానికి ఫ్రీ షటల్స్ కూడా ఉంటాయి అని చెప్పి. సో అది తెలిసాక మేము చాలా ఫీల్ అయ్యాము, బికాస్ పై వరకు కష్టపడి నడుచుకుంటూ వెళ్ళాము. సో తర్వాత లిఫ్ట్ ఎక్కి ఇలా టవర్ పైకి వచ్చేసామన్నమాట. ఇది స్కై బాక్స్ స్కై డెక్ అని చెప్పి 2 ఇక్కడ బుక్ చేసుకున్నాం మేము. ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో, ఏదో క్లౌడ్స్లోకి వచ్చేసిన ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుండింది. ఈ పక్కన స్కై బాక్స్ అని ఉంటుందన్నమాట. అదేంటంటే మనకి కింద వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే టౌన్షిప్ గేమ్ ఆడేదాన్ని ఒకప్పుడు, అది గుర్తొస్తుంది. ఈ బిల్డింగ్స్ అవన్నీను. ఇదిగోండి స్కై బాక్స్ నుంచి కింద వ్యూ ఇలా ఉంటుందన్నమాట. మనం పర్చేస్ చేస్తాం కదా, దాన్ని బట్టి మనకు ఒక టోకెన్ నెంబర్స్ కూడా ఇస్తారు. అది పిలిచినప్పుడు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మనం ఇందులోకి వెళ్ళాలి. దానికి పర్టికులర్ టైం కూడా ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఇంకా అదర్ 2 యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ పైన వాక్ చేస్తుంటే గ్లాస్ మీద పగిలిన సౌండ్ వస్తుంది, అది కూడా ఉంది. మేము అది బుక్ చేసుకోలేదు. ఇందాక ఫ్రీ షటిల్ చెప్పా కదా, అది కిందకి వెళ్ళడానికి కూడా ఉంటుంది. బట్ అదేంటో మాకు అది రాసిపెట్టి లేనట్టుంది. ఫుల్ వర్షం పడింది. ఆ ఫ్రీ షటిల్ కోసం వెయిట్ చేసే కన్నా డైరెక్ట్గా హోటల్కి చెక్ ఇన్ టైం అయిపోయింది. సో డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోదామని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ వీళ్ళు గ్రాబ్ అంటారనమాట దీన్ని. సో ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మలేషియాలో ట్రైన్స్, బస్సెస్ వీటికన్నా సరే మేమైతే ట్రావెల్ చేయలేదు. మాకు ఎందుకంటే గ్రాబ్ ఆల్రెడీ చాలా లో కాస్ట్ అనిపించింది. అండ్ మేము చెక్ చేసాం కూడా, ట్రైన్ అండ్ బస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాం కానీ పని అవ్వలేదు. సో గ్రాబ్స్ బెస్ట్ అనమాట. ఇక్కడ మేము ఈ 2 ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత డైరెక్ట్గా హోటల్కి చెక్ ఇన్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ చూద్దామని చెప్పి హోటల్కి స్టార్ట్ అయ్యాము. ఈ ఫస్ట్ డే స్టే వచ్చేసి హోటల్ రెగాలియా అనమాట.
వ్యూ అయితే ఇక్కడ ఈ కింద ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఈ గ్రీనరీ ఇదంతా కూడా చాలా అనిపించింది. బేసిక్‌గా ఇవన్నీ నేను వీడియోస్‌లో చూసే నేను బుక్ చేశాను. బట్ డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బాగుండింది. ఎంత పెద్ద బిల్డింగ్స్ రా బాబు! మొత్తం మలేషియా అంతా ఇలానే ఉన్నాయి. నాకు తెలిసి మన ఇండియాలో కూడా ఈ ముంబై సైడ్, ఢిల్లీ సైడ్ ఇలా ఉంటాయి అనుకుంటా. బట్ నేను అలా ఎప్పుడు వెళ్ళకపోవడం వల్ల నాకు అసలు తెలీదు. సో, మాకు 36థ్ ఫ్లోర్ ఇచ్చారు. నాకైతే వైజాగ్‌లో ఉన్న ఆక్సిజన్ టవర్స్ ఉంటది గదా! ఆ బిల్డింగ్ చూస్తే అమ్మో! అంత పైన ఎలా ఉంటార్రా బాబు అనిపించింది. మేము ఇప్పుడు 36థ్ ఫ్లోర్‌లో స్టే చేస్తామనమాట. అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బావుంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా పైన ఉంటుందనమాట. అప్పర్ వ్యూ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో, దానికోసమే మెయిన్ ఇది బుక్ చేసుకున్నాము. తర్వాత త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి అండ్ నెక్స్ట్ ప్లేస్ కోసం అని చెప్పి రెడీ అయిపోయాము. మీకు ఆల్రెడీ టెంపుల్ బ్లాగ్ పెట్టాను కదా, బత్తు కేవ్స్‌కి వెళ్ళాం కదా, సో దానికోసం రెడీ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి బత్తు కేవ్స్ తర్వాత ఇంకేదైనా ఒక ప్లేస్ కవర్ చేద్దాం అనుకున్నాం కానీ అయ్య బాబోయ్ వర్షాలండి. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు తెలిసేది కాదండి. మేము ఇప్పుడు చూడండి అంత కామ్ ఉండిందో చూడండి, నెక్స్ట్ మినిట్ ఎంత వర్షం పడుతుందో. మేము ఇలా ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట డైరెక్ట్గా హోటల్కి. అప్పటికి చాలా అలసిపోయాం కదా అని చెప్పి ఇంకా హోటల్కి వచ్చేసాము. సో, ఒకసారి పైన ఇంత కష్టపడి బుక్ చేసుకున్నందుకు అప్పర్ వ్యూ స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసేసి వచ్చి హ్యాపీగా నిద్రపోయామన్నమాట. హాయ్ మధు, హాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.